ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. ఇందులో మంత్రులందరూ పాల్గొనున్నారు. సదస్సుకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా సెక్రటేరియట్లో ముఖ్య కార్యదర్శులతో సమీక్షించారు సీఎస్ రామకృష్ణారావు. శాఖల వారీగా సమగ్ర ప్రెజెంటేషన్స్ సిద్ధం చేయాలని సూచనలు చేశారు. 2 భాగాలుగా కలెక్టర్ల సదస్సు జరగనుంది. ఉదయం సెషన్లో జనగణన నిర్వహణపై కలెక్టర్లకు అవగాహన కల్పిస్తారు. ఖచ్చితమైన పారదర్శక జనగణన కోసం జిల్లా స్థాయిలో ముందస్తు ఏర్పాట్లు చేయనున్నారు. మధ్యాహ్నం సెషన్లో రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల యాక్షన్ ప్లాన్ మీద చర్చించనుంది. ప్రాధాన్య అభివృద్ధి పనులు, భూసేకరణ వేగవంతం, అటవీ అనుమతులపై దృష్టి సారించనున్నారు. లక్ష్యాలు, గడువులు, మానిటరింగ్ వ్యవస్థపై స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించనున్నారు. ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు ఈ భేటీ జరుగుతుంది. కల్తీపాలు, డయేరియా, వేట్లపాలెం పేలుడు తదితర అంశాలపై చర్చించనున్నారు. టీటీడీ లడ్డూ అంశం, 1 మెన్ కమిటీపై కూడా చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా నామినేటెడ్ పోస్టులపైన చంద్రబాబు, పవన్ మధ్య చర్చ జరగవచ్చని సమాచారం. ఇరాన్ యుద్ధం కారణంగా వివిధ గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన ఏపీ వాసులకు కూటమి ప్రభుత్వం సాయం అందించాలని నిర్ణయించింది. ఏపీ ఎన్ఆర్టీ, ఆర్టీజీఎస్కు ఆ బాధ్యతలు అప్పగించారు సీఎం చంద్రబాబు. కేంద్రంతో సమన్వయం చేసుకుని పౌరులు సురక్షితంగా ఉండేలా ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. గల్ఫ్లో యుద్ధ వాతావరణం కారణంగా అక్కడ చిక్కుకున్న ఆంధ్రుల్ని వెంటనే రప్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు వైఎస్ జగన్. విమాన సర్వీసుల రద్దు, విమానాశ్రయాల్లో ఆంక్షలతో చాలామంది ప్రవాసాంధ్రులు అక్కడికక్కడే చిక్కుకుపోయారని అన్నారు. గల్ఫ్లో చిక్కుకున్న వారి భద్రతపై స్పష్టత అవసరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని, కేంద్రంతో సమన్వయం చేసుకుని ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే ప్రత్యేక విమానాల ద్వారా ప్రవాసాంధ్రుల్ని సురక్షితంగా రప్పించాలన్నారు. ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి హెల్ప్ లైన్ నెంబర్లు ప్రకటించాలన్నారు వైఎస్ జగన్. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తమ లక్ష్యమన్నారు సీఎం రేవంత్. డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతుల ముగింపు సమావేశంలో పాల్గొన్న సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం, తమ కోసం రాహుల్ ప్రధాని కావాలన్నారు. సోనియా గాంధీ పేరుతో తెలంగాణలోకి అధికారంలోకి వచ్చామన్నారు. 5 ఏళ్లు అనేక పోరాటాలు చేసి రాహుల్ ప్రతిపక్ష నేత అయ్యారని రేవంత్ మెచ్చుకున్నారు. 19 ఏళ్ల వ్యవధిలో తాను జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి స్థాయికి వచ్చారని, పార్టీలో కీలక పదవులు, బాధ్యతలు కూడా నిర్వర్తించారని అన్నారు. ఎమ్మెల్యేగా మంచి అనుభవం గడించారని, ప్రజా జీవితంలో ఎప్పుడూ పైరవీలు చేయలేదని అన్నారు రేవంత్. ప్రజా సమస్యలపై గళం విప్పానని, ఎన్ని కేసులు పెట్టినా వెరవలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీది అహింసా విధానమని, బీజేపీది హింసా విధానమని అన్నారు రాహుల్ గాంధీ. వికారాబాద్ వేదికగా జరిగిన డీసీసీల శిక్షణా తరగతుల్లో ఈ కామెంట్స్ చేశారు ఆయన. ఎలాగైనా అధికారంలోకి రావాలి అనేది బీజేపీ ఆలోచనన్నారు. ప్రజల్ని మెప్పించి పవర్లోకి రావాలి అనేది తమ పార్టీ ఆలోచన అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి ప్రధాని మోడీ భయపడుతున్నారంటూ విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేతలంతా సింప్లిసిటీతో ఉండాలని, గాంధీ విధానమే మన విధానమని స్పష్టం చేశారు రాహుల్. పార్టీకి డీసీసీ అధ్యక్షులే సుప్రీమని, వాళ్లే తన టీం అన్నారు. భవిష్యత్ అంతా డీసీసీలదేనని పేర్కొన్నారు. వికారాబాద్ వేదికగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన 10 రోజుల డీసీసీల శిక్షణా తరగతులు నిన్నటితో ముగిశాయి. రాజ్యసభ అభ్యర్థి ఎంపిక విషయంలో తెలంగాణ నేతలకు స్పష్టత ఇచ్చారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. గతంలో ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్లకు రాజ్యసభ టికెట్ ఇచ్చేది లేదని స్పష్టం చేశారు ఆయన. రాజ్యసభ ఎన్నికపై చర్చించేందుకు ఢిల్లీకి రావాల్సిందిగా తెలంగాణ ముఖ్య నేతలకు సూచించారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరే సమయంలో ఈ మాట చెప్పారు రాహుల్ గాంధీ. పల్నాడు సత్తెనపల్లి పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఎలక్ట్రిక్ షాప్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. అయితే సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల్లో ఓ ప్రజాప్రతినిధి తీరు గందరగోళానికి దారితీసింది.
వేణుగోపాలుడి కళ్యాణ మహోత్సవానికి ఎంపీ కేశినేని చిన్ని కుటుంబ సమేతంగా హాజరయ్యారు. అలాగే ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ దంపతులు విచ్చేశారు. ఎంపీ కేశినేని చిన్నికి ఆలయ కమిటీ పట్టు వస్త్రాలు అందజేసింది. అలాగే ఎమ్మెల్యే శ్రీనివాస్కు ముత్యాల తలంబ్రాలు అందజేశారు ఈవో సంధ్య. రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మరొకరు మృతి చెందారు. మృతుల సంఖ్య 6కు చేరుకుంది. రాజమండ్రి కిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్పై డయాలసిస్ చికిత్స పొందుతూ కె సత్యనారాయణ అనే బాధితుడు కన్నుమూశాడు. మరోవైపు కల్తీ పాల ఘటనపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దేశవ్యాప్తంగా హోలీ సందడి నెలకొంది. నిన్న రాత్రి కామదహనాలు నిర్వహించారు. కూడళ్లు, వీధులు, గేటెడ్ కమ్యూనిటీల్లో కామదహనాలు జరిగాయి. తర్వాత రంగులు రాసుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరంలో మద్యం విక్రయాలపై ఆంక్షలు విధించారు పోలీసులు. శాంతి భద్రతల్ని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వైన్ షాపులు, బార్లు మూసివేయాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ పిసి సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో మద్యం విక్రయాలు పూర్తిగా నిలిపివేయాల్సి ఉంటుంది. వైన్ షాపులతో పాటు కళ్ళు దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లు కూడా ఈ సమయంలో మూసి ఉంచాలని కమిషనర్ స్పష్టం చేశారు. కాగా తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ మద్యం దుకాణాల బంద్ అమలు కానుంది. జోర్డాన్ రాజు అబ్దుల్లా బిన్ హుస్సేన్ కూడా ఫోన్ చేశారు ప్రధాని మోడీ. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఆరా తీశారు. జోర్డాన్లోని భారతీయుల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలకు కృతజ్ఞతలు తెలియజేశారు. గల్ఫ్ రీజియన్లో శాంతియుత వాతావరణం నెలకొనాలని కోరుకుంటున్నామని, అందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధమని పేర్కొన్నారు. భారత్, కెనడా మధ్య కీలక ఒప్పందం కుదిరింది. $2.6 బిలియన్ విలువైన యురేనియం సరఫరా ఒప్పందం మీద రెండు దేశాలు సంతకాలు చేశాయి. అలాగే సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై చర్చలు జరిపేందుకు అంగీకారం కుదిరింది.